యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్థపతి సలహాదారుడిగా విధులు నిర్వహించిన డాక్టర్ వేలు ఆనందాచారికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో పుట్టిన ఆనందాచారి వేలు హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1980లో దేవాదాయ శాఖలో సహాయ స్థపతిగా చేరిన వేలు అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు. 2015లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈయన్ను యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన స్థపతిగా నియమించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈయన ప్రతిభను గుర్తించి 2017లో శిల్పకళా విభాగంలో ప్రతిభ పురస్కారం అందజేసింది. తనకు పద్మశ్రీ దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆనందాచారి. వేలు ఆనందాచారి దేవాదాయ ధర్మాదాయ శాఖలో స్థపతి సలహాదారుడిగా పనిచేసి తిరిగి యాదగిరిగుట్ట దేవస్థానంలో మళ్ళీ నేను అక్కడ పనిచేయడం జరిగింది. ఈ యొక్క అవార్డు రావడానికి ముఖ్య కారణం 4 అంశాలు నాకు చోటు చేసుకుంది. ఒకటి, శిల్పకళాశాలలో ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక చీఫ్ స్థపతిగా దేవాదాయ శాఖలో ఒక స్టేట్ స్థపతిగా ఎవరు అధిరోహించలేదు. ఆ స్థానాన్ని భగవంతుడు నాకు అర్పించాడు. అది ఒకటి. 2, ప్రతి స్థాయిలో కూడా ఎన్నో రకాలైనటువంటి అవార్డులు కైవసం చేసుకోవడంలో కూడా ప్రథమ స్థాయిలో మొదలుకొని బంగారు పథకాలు కూడా నేను రీచ్ అవ్వడం కూడా జరిగింది. ఏది ఏమైనా కూడా రాత్రింబవళ్ళు కష్టపడి ఉద్యోగంతో పాటు నా యొక్క ఎడ్యుకేషన్ కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది అందబడి. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో చదువు అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా ప్రతిభా పురస్కారాన్ని నాకు ఇచ్చారు. అది కూడా నాకు చాలా విశేషమైనది. ఇందులో అనేక మంది అత్యుత్తమైనటువంటి స్టేట్ అవార్డులన్నీ తీసుకోవడం తర్వాత అన్నిటినీ వాళ్ళు గుర్తించిన తర్వాత మాత్రమే నాకు ఈ యొక్క అవార్డు నాకు లభించినట్టు నాకు అవగతమవుతున్నది. దీనితో పాటు నేను రాత్రింబవళ్ళు యాదగిరిగుట్ట దేవస్థానంలో 6 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టించి నేను పనిచేశాను. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంది నేను ఆశిస్తున్నాను. శ్రీ అనగా ఆ రోజు ఉన్నటువంటి మనం అనుకోకూడదు, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నన్ను సహకరించి ఎంకరేజ్ చేసి ముందుకు పంపించారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నన్ను గుర్తించి నాకు ఈ యొక్క అవార్డు ఇవ్వడం వల్ల నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. నేను ఇది ఏదైనా కూడా ఇది సాధారణంగా నేను తీసుకోలేదు. ఎంతో కష్టం మీద వచ్చినటువంటిది. 13 సంవత్సరాలుగా నేను అప్లికేషన్ పెడుతూనే ఉన్నాను. నేను ఎవరి యొక్క సహకారం అంటే భగవంతుని తప్ప ఎవరిని కూడా నేను అడగలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నేను కేంద్ర ప్రభుత్వానికి ముందుగా అనేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని, ఎందుకంటే అట్టడుగులో ఉన్నటువంటి మెరిట్ కలిగినటువంటి గుర్తిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మనకు అసలు ఈ రోజుల్లో రికమెండేషన్ చేసుకునే రోజుల్లో అట్టడుగున ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం అనేది ఈ మోడీ ప్రభుత్వానికి అనేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.